హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం కర్నూలులో బస్సు ఘటన వినగానే నిజంగా యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో అందరికి కూడా కళ్ళమ్మటి కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే అందరూ దీపావళి ఫినిష్ చేసుకొని బెంగుళూరుకెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అదే బస్సులో దగ్ధమైపోవటం నిజంగా ఆ న్యూస్ వినగానే చాలా కలచివేసింది మనసు అందరిని కూడా. బట్ ఏపీ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు గూడా పొద్దున నార్మల్ కాల్‌లో మాట్లాడేటప్పుడు ఆ సిట్యుయేషను అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోయానండి. చాలా ఎమోషన్ నేనే గురయ్యానని జెప్పేసి అన్నారు. అంటే అది ఎంతగా అక్కడ బస్ కాలిపోయిందో మనకు అర్థమవుతుంది. ఫోటోలు, వీడియోలు చూస్తుంటేనే మన వల్ల అవ్వట్లేదు. ఎంతోమంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బస్సులో ఎక్కడా కూడా అంటే అది వోల్వో ఏసీ బస్ అవ్వటం వల్ల గ్లాసెస్ పగలగొట్టుకొని వచ్చే టైం గూడా లేదు. ఒక్క నిమిషంలోనే మొత్తం కాలిపోయిందని చెప్తున్నారు. ప్రెజెంట్ ఆ లొకేషన్‌కెళ్ళి మినిస్టర్ గారు రిటర్న్ అయ్యారు. ఒకసారి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు. నమస్తే అండి. నిజంగా చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బిఫోర్ చాలా సంఘటనలు జరిగాయి. ఇలాంటి సంఘటనలు కానీ దాదాపు 80%, 90% అందరూ కూడా బయట పడ్డవాళ్ళే. 10% మాత్రమే ఏదో బర్నింగ్స్ చనిపోవడం చూసాం కానీ ఈసారి దాదాపు 80-90% చనిపోయారు అనే ఒక వార్త అయితే బయటకు వినిపిస్తుంది. మీరైతే ఘటనా స్థలానికి వెళ్లారు కాబట్టి అసలు ఏంటి సార్? ఏం జరిగింది? ఎంతమంది సేఫ్ అయ్యారు? ఎంతమంది అసలు చనిపోయారు? ఎంతమందికి బర్న్స్ అయినాయి అసలుకక్కడ? చాలా దురదృష్టకర సంఘటన అది మన ఆంధ్ర గడ్డపైన జరగడం అండి. 19 మెంబర్స్ చనిపోయారండి. అక్కడే 19 మెంబర్స్ చనిపోయారు. ఒక మిగతా వారందరూ సేఫ్ అండి. వాళ్ళకైతే చిన్న చిన్న గాయాలు తప్పక ఏం లేవండి. బట్ నే ఏదంటే బాధాకర విషయం ఏమంటే ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అట్లా పక్కన పెడితే చనిపోయిన వాళ్ళైతే మాంసం ముద్దలైపోయారు. దీనికి అంటే దీని ఎట్లా జరిగింది ఏమనే దాని విషయానికొస్తే చానా ట్రాజిడిక్. చనిపోయిన వాళ్ళందరూ లైక్ మాంసం ముద్దలాగా తయారైపోయారు. దీనికి మెయిన్ కారణం ఏందంటే ఇంత తీవ్రతకు కారణం ఒకటే అండి. ఇన్సిడెంట్ జరిగిన టైం ఒకటి. ఫస్ట్ మనము ఆ టైం అంతా నిద్రలేకపోయే టైం కాబట్టి ఆ టైంలో 2:30, 3:00 అంటే చాలా మంది గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి ఇంత సివియారిటీ ఉండేదానికి కూడా అదే కారణం అండి. ఫస్ట్ థింగ్. రెండోది ఏందంటే ఈ బస్సులు నైట్ స్లీపర్ బస్సులు డిజైన్ ఎలాగుంటుందంటే మీ అందరికీ తెలుసండి. ఎవాక్యుయేషన్ అనేది అంత ఈజీగా జరగదు. మామూలు ఆర్డినరీ బస్సులో లేకుంటే నాన్ ఏసీ బస్సుల్లో అయితే వెంట్స్ ఈజీగా ఓపెన్ అయిపోతాయి. ఆ డోర్స్ వచ్చేస్తాయి. ఈజీగా ఎవాక్యుయేట్ చేయొచ్చు ఏదైనా ఇన్సిడెంట్ ఇలా జరిగినప్పుడు. బట్ ఇది స్లీపర్ బస్ అంటే నీకు ఎయిర్ బయట నుంచి రాకుండా అంత క్లోజ్ సర్క్యూట్ ఆకట్టు ఉండడం వల్ల ప్రమాదం అనే తీవ్రత చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చిందండి ఇక్కడ. సారిగా బ్లాస్ట్ అయింది అని చెప్తున్నారు. కానీ ఆ బ్లాస్ట్ కూడా ఏదో టైర్ పేలిపోయిందేమో అంటే ఆ భ్రమలో కొంతమంది ఉండిపోయారు అంటున్నారు. కొంతమంది ఏమో అది తొందరగా గ్రహించి మంటలు చెలరేగాయని చెప్పేసి గ్లాసులు కూడా పగలగొట్టుకొని 4-5 బయటకు వచ్చిన వాళ్ళు కూడా మన ఛానల్‌తో కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఎందుకని సార్ అంత పెద్ద ప్రమాదం? బ్లాస్ట్ అంటే ఏం జరిగింది అసలుకి? ఈ మధ్య చూస్తున్నాం బస్సులు కూడా ఫ్లైట్లు మించి తయారు చేస్తున్నారు. యాక్చువల్‌గా ఫస్ట్ థింగ్ ఏందంటే ఎప్పుడైతే ఈ బస్సు ఆపోజిట్ డైరెక్షన్ లో ఎవరైతే స్కూటరిస్ట్ వస్తా ఉన్నాడో అది పల్సర్ వెహికల్ అండి. అది పల్సర్ వెహికల్ అది. ఆ పల్సర్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెహికల్ వచ్చేటప్పుడు ఇక్కడ బస్సు హిట్ చేసుకొని ఇట్ హాస్ మూవ్డ్ మోర్ దాన్ 30-40 మీటర్స్ అని అట్లా. అంత ముందరకు పోయేటప్పటికి ఆ వెహికల్ ఆ స్కూటర్ కూడా ఈ బస్సు ఇంజన్ కిందకి వెళ్ళిపోయింది ముందర. డ్రైవర్ కింద మన పెట్రోల్ వల్ల కూడా ఫస్ట్ ఈ స్పార్క్ అనేది వచ్చి అక్కడి నుంచి మొదలైందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ స్లీపర్ బస్సులు డిజైనింగ్ లోనే మీకు తెలుసు కదండి, ఇప్పుడు వచ్చే బస్సులన్నీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్. ఈ స్పీడ్ ను గుర్తు పెట్టుకొని బస్సు కొద్దిగా డెలికేట్ గా ఉంటది. లోపల కూడా ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది లోపల. అలాగే వాళ్ళకి ఇచ్చే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఈ ఎక్కువ మంట వ్యాప్తి చెందేదానికి కారణం అవ్వడము. అక్కడ ఫస్ట్ స్టేజ్ లోనే వీళ్ళు ఏమంటారు తేలుకుండే లోపలే ప్రమాదం జరిగిపోయింది. కానీ ఒక్క నిమిషంలోనే బ్లాస్ట్ అవటం అనేది నిజంగా మీరు చెప్పేది చూస్తుంటే అంటే ఒక బైక్ ఆ బస్సు కిందకి వెళ్తేనే ఇంత ప్రమాదం జరిగింది అంటే డ్రైవర్ అప్రమత్తం అని చెప్పుకోవచ్చా? లేకపోతే సార్ ఇప్పుడు ప్రాథమిక మాకైతే ఏదైతే సంథింగ్ ఈ 5-6 గంటల్లో వచ్చిన రిపోర్ట్స్ పరంగా ఏముందంటే
ఎప్పుడైతే ఈ బైక్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన బస్సు కొట్టడంతో ఆ డ్రైవర్ కూడా ఇస్త్రీ పక్కలకు పడిపోయి ఆ స్కూటర్ వచ్చి బస్ కిందకి వెళ్ళిపోయింది. ఆ బస్సు కిందకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఆ పెట్రోల్ ట్యాంక్ బస్ట్ కావడము, అది బస్ అంతా వ్యాపించడము. సేఫ్ గా బయట పడ్డారా అండి ఈ బస్సు డ్రైవర్ అనే అతను? ఇద్దరు, ఒక యాక్టింగ్ డ్రైవర్, ఒక డ్రైవర్ ఉంటారు సార్ దీంట్లో. ఇద్దరు వాళ్ళు ఫస్ట్ స్టేజ్ లోనే గమనించి బయటికి రావడము, వాళ్ళు కూడా డోర్స్ ఓపెన్ చేసేదానికి ట్రై చేయడం వల్ల కూడా చాలా మంది రెస్క్యూ అయ్యారు సార్. చాలా మంది బ్యాక్ డోర్ పగలగొట్టుకొని కిందికి దుంకడం వల్ల ఒక 5 మందికి లెగ్ ఇంజరీస్ జరిగాయండి. లెగ్ ఇంజరీస్. కానీ డ్రైవర్ అనేవారు అప్రమత్తంగా ఉన్నాడు. బైక్ ఎప్పుడైతే బస్ కిందకి వెళ్ళిందో తనకి డౌట్ వచ్చింది, డెఫినెట్ గా ఏదో జరగబోతుంది. కానీ అతను ఎందుకు పెద్దగా కేకలేసి అలర్ట్ చేయలేకపోయాడు ఆ టైంలో? ఎందుకంటే ఎంత నిద్రపోతున్నా, ఎంత గాఢ నిద్రలో ఉన్నా బస్సులో ఒక చిన్న కేకేసినా వినపడుతుంది. అంటే డ్రైవర్ ఎందుకు అంత అప్రమత్తం చేయలేకపోయారు ప్రయాణికుల్ని? ఎంతమంది, మీరు దాదాపు 18 మంది మాంసం ముద్దలైపోయారు అంటే. మాంసం ముద్దలై, అవునండి అవునండి. ఒక్క నిమిషం. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లేకపోతే కావేరీ ఆ ట్రావెల్స్ కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కానీ, ఇంతమంది శతగాత్రులు ఉన్నారు, చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అసలు? అంటే దీంట్లో క్లారిటీగా ఉన్నామండి. యాక్చువల్ గా ఇది మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో జరిగింది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఆయన ఇప్పుడు ఫారిన్ ట్రిప్ లో ఉండడం ఒకటి, ఆయన మార్నింగ్ 4:30 నుంచే సార్ మమ్మల్ని అందరినీ అటెన్షన్ లో మేమందరం ఇక్కడ స్పాట్ కి రావడం, నేనైతేనేమి, హోమ్ మినిస్టర్ అయితేనేమి, డీజీపీ గారు, ఇక్కడ లోకల్ కలెక్టర్, ఎస్పీ కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఫిర్మ్ యాక్షన్ తీసుకోవడంతో ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ హాస్పిటల్కి చేర్పించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న బాడీస్ ని కూడా అప్పటికప్పుడు తీసేసి అక్కడే ఒక టెంట్ ఏర్పాటు చేసి ఫోరెన్సిక్, అలాగే ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకొని రావడము, వీళ్ళకి ఫోరెన్సిక్ ఏదైతే అది ఉంటుందో ట్రీట్మెంట్ అది కండక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు బాడీస్ కూడా బాక్సుల్లో ప్రిజర్వ్ చేసి పెడుతున్నాము. ప్లస్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే సార్, దీంట్లో ఎవరైతే చనిపోయారో కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదండి. వీళ్ళు 5 పీపుల్ బిలాంగ్స్ టు కర్ణాటక, కొందరు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ఉన్నారు కాబట్టి ఆ గవర్నమెంట్స్, ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మేము ఒక కోఆర్డినేషన్ అక్కట్టు ఫామ్ అయ్యి ఎవరెవరికి రేపు ఆ ఫ్యామిలీస్ ఎవరైతే డిసీజ్డ్ అలాగే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభుత్వాల ద్వారా అయితే మేము తప్పకుండా వాళ్ళకి ఏం అందించాలో అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కావేరీ ట్రావెల్స్ నుంచి ఏమన్నా స్పందించారండి? దానికి సంబంధించిన సంస్థలు చైర్మన్ గానీ, ఎండి గానీ, సిఇఓలు గానీ ఎవరైనా మాట్లాడటం జరిగిందా గవర్నమెంట్ తో? సార్ దీని విషయానికి వస్తే ఈ కావేరీ ట్రావెల్స్ అనేది ఏదో పెద్ద ట్రాన్స్పోర్ట్ ఏం కాదు సార్. ఐ థింక్ దే ఓన్ 5-6 బస్సెస్ అంతే. దాంట్లో ఏమైందంటే ఎవరి బస్సు గురించి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా ఉంటుందండి. ప్రతి ఒక్క దాని మీద డేటా ఉంటుంది. ఇప్పుడు కూడా మన కర్ణాటక మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, మీ ముందర చూడండి, రామలింగారెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు. 3 గవర్నమెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్న ఈ దురదృష్టకరమైన సంఘటనలను ఓవర్కమ్ అయ్యేదానికి వీఆర్ ప్లానింగ్ టు కమ్ అప్. కర్ణాటక గవర్నమెంట్ కూడా పాజిటివ్ గా ఉంది. అందుకని వాళ్ళ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దే హావ్ అనౌన్స్డ్ 5 lakhs ఫర్ ద డెత్ పర్సన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి, అలాగే దెబ్బలు తగిలిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వడం ప్రకటించామని ఇప్పుడే నాకు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగిందండి. ఇంకా మా ముఖ్యమంత్రి గారు అయితే పూర్తిగా ఫ్రమ్ మార్నింగ్ అవర్ టు అవర్ హీఈస్ మానిటరింగ్ ద సిస్టమ్. ఇక్కడ మా వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మన ఆంధ్ర నుంచి ఎవరైతే చనిపోయినారో, క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం అనేది ఆదుకుంటుందని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం జరిగింది. కానీ మీరు ఒక మాట అన్నారండి, నిజంగా మాంసం ముద్దల్లాగా తయారైపోయారు, ఒక్కొక్క బాడీని చూస్తుంటే అంత బాధ అనిపిస్తుంది అన్నారు. అంటే అట్లీస్ట్ అంటే బాడీ ఎవరిదో అనేది గుర్తుపట్టని పరిస్థితులలో ఉందా ప్రెసెంట్ అక్కడ డెడ్ బాడీస్ పొజిషన్? అసలుకి 100% ఎవరైనా ఒప్పుకోవాలండి. ఇప్పుడు మనకుండే సిస్టమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిఎన్ఏ టెస్ట్ ఉంది కాబట్టి ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా, అలాగే వాళ్ళకు సీట్లు ఎక్కడైతే వాళ్ళ బాడీలు మేము గుర్తించామో ఆ సీట్లలో వాళ్ళకు ఆల్రెడీ రిజర్వేషన్స్ లో సీట్ ఇచ్చింటారు కాబట్టి వాళ్ళ బాడీలో ఉన్న ఆర్నమెంట్స్ కానీ, వాళ్ళ ఫింగర్ రింగ్స్, కాళ్ళకు ఏమన్నా అట్లా ఇవన్నీ బట్టి వీ కెన్ అనలైజ్ ఎవరిది బాడీ అనేది అయితే అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఓవరాల్ గా అయితే 18 మెంబర్స్ చనిపోయారు, మిగతా వాళ్ళందరూ సేఫ్ ఉన్నారని చెప్తారు మీరైతే? అవునండి అవునండి అవునండి. ఓవరాల్ గా మొత్తం బస్ లో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారండి? 40 పైన అంటున్నారు మొత్తం కూడా. సార్ 39 మెంబర్స్, ఓన్లీ ప్యాసింజర్స్ 39 మంది, 2 డ్రైవర్లు అండి. 20 మెంబర్స్ ఉన్నారు ఇంకా. అవునండి అవును. సో వాళ్ళందరూ సేఫ్ ఉన్నారని చెప్పుకోవచ్చు? అందరూ సేఫ్ అండి. వాళ్ళు మేజర్ ఇంజరీస్ ఎవరికి లేవండి. 4 బ్యాక్ డోర్ లో దుంకడం వల్ల వాళ్ళ కాళ్ళు, ఒక అబ్బాయికి 2 కాళ్ళు ఇరిగాయి.
ఇద్దరికి వచ్చి ఒక్కొక్క కాలు ఇరిగింది, మిగతా వాళ్ళకి చిన్న చిన్న గిచ్చులు ఉన్నాయి. ఒక 12 మంది అయితే దే ఆర్ సేఫ్, ఏం లేదండి వాళ్ళు. లీస్ట్ ఇంజ్యూర్డ్, స్మాల్ సో థింగ్. నిజంగా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎమ్మటే అంటే ఫోర్త్ సార్ ఇది ఇన్సిడెంట్ 3, ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెన్ బిట్వీన్ 2:30 to 3 మధ్య అయిందండి. యాజ్ ఏ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా ఊరు ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు ఉన్న మేము మార్నింగ్ 8:39కి ఐ రీచ్ ది ప్లేస్ అండి. మా సీఎం గారు అప్పటికే 3-4 మీటింగ్లు కండక్ట్ చేశారండి. అప్పటికే ఆయన దుబాయ్లో ఉన్నా కూడా ఈజ్ ఆయన ఫోన్ కాల్లో అందరిని అప్రమత్తం చేయడం, స్పెషల్ చాపర్ అరేంజ్ చేసి డీజీ హోమ్ మినిస్టర్ రావడము, మేము ఇక్కడ మంత్రులము, మా లోకల్ శాసనసభ్యులంతా కూడా రావడం, కలెక్టివ్ వర్క్ జరుగుతా ఉంది. సో నిజంగా అప్రిషియేట్ చేయొచ్చండి. సీఎం గారు దుబాయ్లో ఉన్నా కానీ ఆయనకు 4 గంటలకు లేచి అలవాటు ఉంది కాబట్టి ఇమీడియట్గా న్యూస్ తెలుసుకొని అందరిని అలర్ట్ చేయడం అనేది గొప్ప విషయం. అండ్ అలానే గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో లేకపోతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాంప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ.